తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పొద్దు వాలిపోయింది. రచన అత్తలూరి విజయలక్ష్మి గారు. ఈ కథ కౌముది రచన నిర్వహించినటువంటి కథల పోటీ 2013లో బహుమతి పొందిన కథ. మరి కథలోకి వెళ్దామా? అరుణ, త్వరగా రావాలి. షూ లేస్ ముడి వేసుకుంటూ ఓ పొలికి ఎక్కపెట్టాడు ప్రసాద్. వంటగదిలో పెనాం మీద దోశల పిండి వేస్తున్న అరుణ చియ్యమన్న శబ్దం పూర్తయిందాక ఆగి, వస్తున్నానండి, టిఫిన్ చేయాలి కదా, నాకేం 10 చేతులున్నాయా అన్నది కొంచెం విసుగు కలగలిసిన స్వరంతో. షూ తొడుక్కోవడం పూర్తి చేసి వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి, ఇప్పుడు తీరిగ్గా దోశలేస్తూ కూర్చుంటే ఎలా? నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్ళాలంటే నాకు టైం అయిపోతుంది అన్నాడు. అరుణ చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంటూ, మీకేనా టైం అయ్యేది? నాకు మాత్రం అవదా? 5 గంటలకు లేచి చేస్తున్న పని తెమలదు. మీకే దర్జాగా 7ంటికి లేచి కాఫీలు, టిఫిన్లు, క్యారియర్లు అందిస్తూ ఉంటే టింగురంగా అంటూ తెమిలి నా ప్రాణం తీస్తారు. అయిందా అయిందా అంటూ పిల్లల్ని పంపించి మావయ్య గారికి, అత్తయ్య గారికి టిఫిన్ చేసి పెట్టి నేను తినారా వద్దా? అయ్యిందా నీ ఉపన్యాసం? ఒక్కదానివి చేసుకోకపోతే మా అమ్మ హెల్ప్ తీసుకోవచ్చు కదా? అరుణ చురుక్కున అతని మొహంలోకి చూసి మాట్లాడకుండా కాలిన దోశ తీసి ప్లేట్లో వేసి మరికొంత పిండి పెనాం మీద వేసి గరిటెతో పల్చగా ఒత్తసాగింది. ఓ పక్క వంట చేస్తూనే మిగతా పని చేస్తోంది. పిల్లల్ని స్కూలు ఆటో ఎక్కించి గబగబా మొహం గడుక్కుని తయారైంది. మరో పక్క అత్తగారికి, మావగారికి దోశలు వేసి ఇచ్చింది. పని మనిషి వచ్చిందంటే బట్టలు నానపెట్టలేదని సణుగుతుంది. ఆ పని పూర్తి చేసి అయ్యగారి క్యారేజీ రెడీ చేసింది. దేవుడిచ్చింది 2 చేతులే, ఇంకో 2 చేతులు ఇస్తే బాగుండేది. అదేం దేవుడో, ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా బాధ్యతలు, సమస్యలు, కష్టాలు, శ్రమ ఎక్కువ పెట్టి చేతులు మాత్రం మగవాళ్ళతో సమానంగా 2 ఇచ్చాడు. అరుణ ప్లేట్లో పెట్టుకున్న దోశ తినబోతూ ఆగిపోయింది. ప్రసాద్ స్వరం వినిపించింది. అమ్మా అంటూ. కోడలు పెట్టిన టిఫిన్ తిని అప్పుడే చేయి కడుక్కుంటున్న లలితాంబ ఏమిట్రా అంటూ గదిలోంచి బయటకు వచ్చింది. ఏం లేదు, టిఫిన్ తిన్నావా అని అడుగుదామని మొహమాటంగా అన్నాడు. ఇప్పుడే తిన్నానరా, నువ్వు ఇంకా వెళ్ళలేదే అడిగింది ఆవిడ. అదే అరుణను కూడా డ్రాప్ చేయాలి కదా, తన చేతిలో పని తెమలేదు, నువ్వు కొంచెం సాయం చేస్తే తను బయలుదేరుతుందని. చేస్తాను, దానికే ఏం పని చేయాలో తెలియక నేనేం చేయట్లేదు. అరుణకు ప్రసాద్ మీద గొంతు దాకా కోపం వచ్చింది. ఎవరు చెప్పమన్నారు ఆవిడికి? ఆవిడ ఏమనుకుంటుంది? మొగుడితో చెప్పకపోతే తనే చెప్పచ్చు కదా అని నిష్ఠూరా లేదు. ఏం మనిషి, తగుదునమ్మా అంటూ వెళ్ళాడు. ఆవిడిప్పుడు ఏమంటుందో ఏమిటో. ఆమె అలా అనుకుంటూ ఉండగానే లలితాంబ వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, అదేంటమ్మా, ఏదైనా సాయం కావాలంటే చెప్పచ్చు కదా, నీ ఇంట్లో ఏది ఎక్కడుందో తెలియదు, అందుకే ఊరికే కూర్చున్నాను, పని కావాలంటే చెబితే వస్తాను అన్నది. అరుణ మాట్లాడకుండా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో ఉన్న దోశలు 2 చిన్న బాక్స్లో పెట్టుకుంది. అదేమిటి, నీకు ఆ 2 దోశలు సరిపోతాయా? అన్నం తీసుకెళ్ళవా క్యారేజీలో అన్నది ఆవిడ. అన్నం క్యారేజీ సర్దుకున్నానండి, ఇప్పుడు టిఫిన్ తినే టైం లేదు, ఆయన వెళ్ళిపోతే నాకు బస్సు కూడా దొరకదు, ఇప్పుడు 2 దోశలు ఆఫీస్కి వెళ్ళి తింటాను అని హడావిడిగా బ్యాగ్ తీసుకుని భుజాన తగిలించుకుంటూ, మీకు మావయ్య గారికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేశాను, బియ్యం కడిగి కుక్కర్లో ఉంచాను, మీరు అన్నం తినబోయే ముందు స్టవ్ వెలిగించుకోండి, వేడిగా తినచ్చు కదా. పని మనిషికి చెప్పండి బట్టలు సరిగా ఉతకటం లేదు, సరిగ్గా ఉతకమన్నానని, లేకపోతే పని మానేయమనండి, వేరే మనిషిని చూసుకుంటామని. నేను వెళ్తున్నాను, ఏమండి రెడీయా? గబగబా మాట్లాడేస్తూ గుమ్మం దాటి గేట్ దగ్గరికి వచ్చింది. అప్పటికే స్కూటర్ స్టార్ట్ చేసి ఎదురు చూస్తున్నాడు ప్రసాద్. అరుణ అతని వెనకాల సీటు మీద కూర్చుని పదండి అంది. స్కూటర్ బర్రమని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సెక్రటేరియట్ ముందు స్కూటర్ ఆపి అరుణ దిగ్గానే ఏజీ ఆఫీస్ వైపు పోనిచ్చాడు. ఆఫీస్లో అడుగుపెట్టి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీట్లో కూర్చున్న అరుణ ఒక్కసారిగా రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంది. ఉదయం 6 గంటలకు తాగిన కాఫీ ఎప్పుడో అరిగిపోయింది. ఆ తర్వాత మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం దొరకలేదు. భగవంతుడు ఆడదాన్ని ముందు పుట్టించి దాని ఆధారంగా మిషన్ తయారు చేసుకుండని మేధస్సును సృష్టించి ఉంటాడు. మిషన్కి ఆడదానికి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఆడదానికి మనసుంది కాబట్టి భగవంతుడా ఏమిటి జీవితం అని మదన పడిపోతోంది. మిషన్కి అలాంటి బాధలే లేవు కదా. అదేమిటో అత్తగారు తనలాగా గిరగిరా తిరుగుతూ పని చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుంటుంది. పైగా నాకు నీ ఇల్లు కొత్త కదమ్మా అంటుంది. ఇంకా ఎంతకాలం కొత్త? ఏడాది అవుతుంది తమ దగ్గరికి అత్తగారు మావగారు వచ్చి. పని చెప్పాలట. ఎలా చెప్తుంది తను పెద్ద ఆవిడికి పని? ఆవిడంతటా ఆవిడే కలగజేసుకుని కాస్త సాయం చేయొచ్చు కదా. కనీసం అనన్యకి జడ వేసి దాన్ని తయారు చేసి అనన్యకు, ఆదిత్యకు క్యారేజ్ సర్ది స్కూలుకు పంపించడం కూడా చేయలేదా?
ఆవిడకి పనిచేయటం ఇష్టం లేదు. ఇది కోడలిల్లు, నా ఇల్లు కాదనే పరభావన ఉంది. ఆవిడకి కొడుకు తనవాడు, కోడలు పరాయిది. కొడుకు జేబులోంచి పర్సు తీసి తనకు కావాల్సిన డబ్బులు మాత్రం తీసుకోవడానికి ఆవిడకి మొహమాటం లేదు. కోడలికి పనిలో కాస్త సాయం చేయటానికి కొత్త మొహమాటం వగైరా. ఏ మనుషులో నిట్టూర్చింది అరుణ. ఆకలితో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. బాక్స్ తీసుకుని దోశలు తినటం ప్రారంభించింది. అప్పుడే వచ్చిన నీలిమ పలకరింపుగా నవ్వి, ఏంటి ఇవాళ ఇంటి దగ్గర టిఫిన్ తింటా టైం దొరకలేదా అన్నది సీట్లో సెటిల్ అవుతూ. అరుణ నవ్వి, లేదోయ్, మా ఆయన పరిపూర్తి అవగానే నా సంగతి ఆలోచించరు, త్వరగా తెములంటూ ఓదరబెట్టేస్తారు. ఆయనలందరూ అంతే, అందుకే ఈ మధ్య నేను ముందు తినేసి తర్వాత ఆయనకి పెడుతున్నాను. ఓహో, పతివ్రతవు కావన్నమాట నవ్వింది అరుణ. నీలిమ కూడా నవ్వి, పెళ్ళైన కొత్తల్లో పాపం పిచ్చిదానిలాగా నిద్రలు అవగానే మంగళసూత్రాలు కళ్ళకత్తుకునేదాన్ని. ఓసారి ఆయనే అది చూసి పగలబడి నవ్వారు. అప్పటి నుంచి మానేశాను. ఆ తర్వాత వేరు కాపురం పెట్టించాక అందుకు పశ్చాత్తాపడ్డారనుకో. నీలిమతో పాటు అరుణ కూడా నవ్వి బాక్స్ మూతబెట్టి బాటిల్లో మంచినీళ్ళు తాగింది. పద మనం కొట్టి తాగొద్దాం అన్నది నీలిమతో. ఇద్దరూ లేచి క్యాంటీన్ వైపు నడిచారు. అరుణ భర్త ప్రసాద్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. తాతన్ తర్వాత ఒక ఆడపిల్ల నివేదిత పెళ్ళయింది. భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది. ప్రసాద్ అరుణలకి ఇద్దరు పిల్లలు, అనన్య, ఆదిత్య. అనన్య ఫస్ట్ క్లాస్ చదువుతోంది, ఆదిత్య సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ప్రసాద్ తల్లిదండ్రులు లలితాంబ, భాస్కరం ఏడాది క్రితం దాకా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరైన సొంత ఊళ్ళోనే ఉండేవాళ్ళు. భాస్కరం మొదటి నుంచి వ్యవసాయం మీదే ఆధారపడ్డాడు. అంతో ఎంతో కలిగిన కుటుంబమే. కొడుకుని కూతుర్ని హైదరాబాద్లో హాస్టల్స్లో ఉండి చదివించారు. ప్రసాద్ ఎంకామ్ పాస్ అయి ఏజీ ఆఫీస్లో అకౌంటెంట్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు. నివేదిత బీఎస్సీ పాస్ అయిన కొత్తల్లోనే అమెరికాలో డాక్టర్ అయిన కుర్రాడు గురించి తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకుని సంబంధం కలుపుకున్నాడు భాస్కరం. ప్రసాద్ స్నేహితుడి చెల్లెలు అరుణని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలిద్దరూ సెటిల్ అవ్వడంతో నిశ్చింతగా వ్యవసాయం చూసుకుంటూ సొంత ఊళ్ళోనే ఉండిపోదామనుకున్నారు భాస్కరం దంపతులు. అయితే తండ్రి బాధ్యతల్లో పాలు పంచుకోవటానికి ప్రసాద్ అస్తమానం విజయవాడ వెళ్లాల్సి రావడం, వరదలొచ్చి పొలం పోయి కొంత నష్టం రావడంతో ఏడాది క్రితం ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేసి తల్లిదండ్రుల్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు. అసలే పెళ్ళైన ఏడాదికే ఆదిత్య పుట్టడం, రెండో ఏడు అనన్య పుట్టడంతో రొటీన్ కాపురం తప్ప వైవాహిక జీవితంలోనే మాధుర్యం ఆస్వాదించలేకపోయానని బాధపడుతున్న అరుణకి వీళ్ల రాక కొంచెం అసంతృప్తినే కలిగించింది. దానికి తోడు ఉద్యోగం, పిల్లల బాధ్యత, ఇప్పుడు అత్తగారి మామగారి సేవలు. అరుణ నెమ్మదస్తురాలే, కాకపోతే అందరు ఆడపిల్లలకుండే సహజమైన కోరికలు ఆమెకి ఉన్నాయి. భర్తతో చక్కగా చెట్టపట్టాలు వేసుకుని హనీమూన్కి ఏ ఊటీయో కొడైకెనాలో వెళ్ళాలని, సినిమాల్లో లాగా భర్తతో వెన్నెల షికార్లు చేయాలని, పచ్చని చెట్ల కింద చల్లగాలి ఆస్వాదిస్తూ అతను ఒడిలో పడుకుని కబుర్లు చెప్పాలని, ఇలాంటి చాలా కోరికలు అరుణకున్నా వాటిలో ఏదీ కూడా తీరలేదు. డిగ్రీ పూర్తి కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చున్న అరుణకి అనుకోకుండా ప్రసాద్ సంబంధం కుదిరింది. అరుణ తండ్రికి ఎరువుల వ్యాపారం ఉంది విజయవాడలో. ఆయన కొడుకు ప్రసాద్తో పాటే చదువుతున్నాడు హైదరాబాద్లో. సెలవులకిద్దరూ కలిసి విజయవాడ వెళ్ళినప్పుడు అతని చెల్లెలు అరుణతో పరిచయం కలిగింది. అరుణకున్న పెద్ద జడ చూసి కళ్ళు చెదిరిన ప్రసాద్ ఆమె మీద మనసు బారేసుకున్నాడు. ఈ లోపల అరుణ తండ్రి కూడా ప్రసాద్ని చూడగానే ముచ్చటపడి అతని గురించిన వివరాలు సేకరించి భాస్కరం దంపతులను కలవటం, సంబంధం నిర్ణయించడం జరిగిపోయింది. తను కోరుకున్న అమ్మాయే కాబట్టి ప్రసాద్ కూడా వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు. సరిగ్గా 4 రోజుల్లో ముహూర్తం నిశ్చయించారు. కాబోయే భర్తకు హైదరాబాద్లో ఉద్యోగం అని తెలియగానే అరుణ మురిసిపోయింది. ఎంచక్క హైదరాబాద్లో గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్కు, లుంబిని పార్కు, ట్యాంక్ బండు వగైరా ప్రదేశాల్లో భర్తతో కలిసి రోజు సాయంత్రాలు షికార్లు చేస్తూ సినిమాల్లో హీరోయిన్ లాగా బతకచ్చు అనుకుంది. ఏ ఊటీయో కొడైకెనాల్లోనో హనీమూన్కి వెళ్ళొచ్చు అనుకుంది. అయితే ఆమె కోరికల్లో ఒకటి కూడా తీరలేదు ఈ రోజు దాకా. పెళ్లికి ముందు 2 రోజులు అయ్యాక 4 రోజులు మాత్రం ప్రసాద్ సెలవు పెట్టాడు. పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో ఆ పల్లెటూళ్ళలో అంతమంది బంధువుల మధ్య భర్తతో రాత్రిపూట తప్ప ఏకాంతంగా గడిపే అవకాశమే దొరకలేదు అరుణకి. ప్రసాద్ 4 రోజులుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అరుణను అప్పుడే కాపురానికి పంపమని చెప్పి అత్తగారు మరో 15 రోజులు అరుణను అక్కడే ఉంచేసింది. అలా 4 రోజుల పాటు అత్తగారింట్లో ఉంటూ శని ఆదివారాలు మాత్రం ప్రసాద్ రావడం ఏదో రొటీన్గా గడిపేయడంతో గడిచిపోయాయి. ఆ తర్వాత ప్రసాద్ ఇల్లు చూసి కాపురానికి తీసుకొచ్చేశాడు. అక్కడికి రాగానే పెళ్లి కాకముందు కాలక్షేపానికి రాసిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అరుణకు సెలక్షన్ వచ్చి సెక్రటేరియట్లో క్లర్క్గా పోస్టింగ్ వచ్చింది.
అరుణకు ఉద్యోగం చేయటం ఇష్టం లేకపోయినా ప్రసాద్ ఊరుకోరా. ఇంత మంచి ఉద్యోగం, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేయటం ఎంత అదృష్టమో తెలుసా. ఉద్యోగాలు లేక జనాలు గిలగిలదనుకుంటున్నారు. నువ్వేంటి గుమ్మం దగ్గరికి వచ్చిన అదృష్టం కాలదనుకుంటానంటావు. మాట్లాడకుండా జాయిన్ అవ్వు అంటూ వెంట పెట్టుకుని తీసుకెళ్ళి జాయినింగ్ రిపోర్టు ఇప్పించాడు. ఇక వంట చేసుకోవటం, తినటం, ఆఫీస్కి వెళ్ళటం, అలిసిపోయి ఇంటికి రావటం రొటీన్ కాపురం. 5 నెలలు కాగానే వేవిళ్ళు ప్రారంభమవటం, మళ్ళీ 10 రోజులు పుట్టింట్లో ఉండటం, ఇలా సాగిపోయింది. శని ఆదివారాలు వస్తే ప్రసాద్ తప్పనిసరిగా విజయవాడ తల్లి తండ్రి దగ్గరికి వెళ్లాల్సిందే. జీవితంలో సారం లేనట్టుగా యాంత్రికంగా గడిచిపోయాయి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో 18 నెలలు చూలింత, 6 నెలలు బాలింతగా గడిచిపోవటం. మిగిలిన కాలం తల్లిగా, ఉద్యోగినిగా ఎక్స్ట్రా బాధ్యతలు మీద పట్టడంతో కాపురానికి కొత్త పాత లేకుండా చాలా యాంత్రికమైపోయింది. చార్మినార్, గోల్కొండ, గండిపేట, మ్యూజియం, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఎలా ఉన్నా నర్సింగ్ హోములు, విజయవాడ, ఇమ్లీబన్ బస్ స్టేషన్, సెక్రటేరియట్, మధ్య మధ్య 4-5 సినిమాలు మాత్రం భర్తతో కలిసి వెళ్ళింది. అరుణకు ఒక విషయం రూఢీగా తెలిసింది. ఇంకా పిల్లలు ఎదిగి వాళ్ళు సెటిల్ అయితే తప్ప తన కోరిక తీరే అవకాశం లేదని. అత్తగారు అదో రకం మనిషి. ఆప్యాయంగా ఉంటున్నట్టు ఉంటుంది, కానీ ఆప్యాయతలో నిజాయితీ ఉండదు. ఏదో పరాయి దానిలా ఉంటుంది. అమ్మాయి, మీ మావగారికి కొంచెం కాఫీ కావాలట, ఇవ్వనా? మీ మావగారి కూరల్లో కొంచెం ఉప్పు కారం తగ్గించమ్మా. నాకే అలా ఉన్నా పర్వాలేదనుకో. అరుణ, నీ కొడుకు మీ మావగారి కళ్ళద్దాలు విరగొట్టాడమ్మా. ఇంత అల్లరి ఏమిటి? కొంచెం అదుపులో పెట్టుకోవచ్చు కదా. మొక్కగానే వంచాలమ్మా పిల్లల్ని. ఆనక ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇలా ఎవరో పరాయ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అంటి ముట్టకుండా ఉంటుంది. వాళ్ళ గదిలోంచి త్వరగా బయటికి రాదు. అప్పుడప్పుడు అరుణకు విసుగొస్తుంది. ఏమిటి వీడ ఈ వయసులో శోభనం పెళ్లి కూతురులాగా గదిలోంచి రాదు, చీటికి మాటికి పిలవాలంటే తనకి చిరాగ్గా ఉంటుంది అనుకుంటూ ఉంటుంది. ప్రసాద్ మాత్రం అమ్మకి చెప్పచ్చుగా, అమ్మతో వంట చేయించచ్చుగా, అమ్మని అడగచ్చుగా అంటూ తనకు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఎలా చెప్తుంది తను? ఆవిడ అలా అంటి ముట్టనట్టు ఉంటుంటే ఆవిడంతటా ఆవిడగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలిగా అమ్మ, వంట ఏం చేస్తాలే అని అంటే వంటగది ఆనందంగా ఆవిడ చేతిలో పెట్టగలుగుతాను. సాయంత్రం తన ఇంటికి వెళ్ళేటప్పటికే పకోడీలో వేసి కాఫీ కాచి వాళ్ళంతా తిని తనకు ప్రసాద్కి పెడితే ఎంత హాయిగా ఉంటుంది. వాళ్ళు ఇంత తిని దానికి బదులు నువ్వు వచ్చే సమయం ఎప్పుడవుతుందా అని చూస్తున్నారు మీ మామగారు, కాస్త కాఫీ కాచి ఇవ్వమ్మా అంటుంది. ఓ రోజు చిరాకు బుట్టి అంది అరుణ. అదేంటత్తయ్య, కాఫీ తాగేసేయకపోయారా? నా కోసం ఎదురు చూడటం ఎందుకు? ఏమోనమ్మా, డికాషన్ ఉందో లేదో చూడలేదు. అరుణకు ఒళ్ళు మండింది. డికాషన్ ఉందో లేదో చూసుకుని లేకపోతే వేసుకోవచ్చు కదా, ఏమిటి ఈవిడే అనుకుని మీరెందుకు మొహమాట పడతారు? 3ంటికి మీకు కావలసిన కాఫీయో టీయో తాగేయండి అన్నదని కచ్చిగా. ఆయన కాఫీ కోసం తను 5ంటికల్లా ఇంటికి రావాలంటే కుదరదు అనుకుంటూ. అప్పటినుంచి వాళ్ళిద్దరూ తాగేసి కూర్చుంటున్నారు. ఇంటికి వెళ్ళి డికాషన్ చూస్తే ఉండదు. ఉన్న డికాషన్ వాళ్ళు కలుపుకొని తాగి ఊరుకుంటారు. మళ్ళీ వేయచ్చుగా. ఆ విషయం మాత్రం అరుణ చెప్పలేకపోయింది, చెప్పాలనిపించలా. ఆవిడకి మాత్రం తెలియదా అనుకుని ఊరుకుంది. అరుణ నిట్టూర్చింది. చి, ఏమిటి జీవితం, ఇలాంటి బాధలు ఏవీ లేని ప్రసాద్ మాత్రం పూల రంగళ్ళ హాయిగా ఉంటాడు. అరుణ్ ఏదన్నా చెప్పబోతే జీవితం అంటే ఇలాంటివి తప్పవు, అడ్జస్ట్ కావాలంటాడు. ఎంతకాలం ఈ అడ్జస్ట్మెంటు? మరోసారి అలా అనుకుని పనిలో పడింది అరుణ. అరుణ, ఎల్టీసీ అప్లై చేయవా అడిగింది నీలిమ. ఎల్టీసీనా? అరుణ కళ్ళు మెరిశాయి. అవును, అప్లై చేయవచ్చు కదా. 4 రోజులు పిల్లల్ని అత్తగారి దగ్గర వదిలేసి ఎటన్నా వెళ్ళి రావచ్చు అనిపించింది. ఆ ఆలోచన కొంత హుషారు కలిగింది ఆమెలో. ఆ రోజు పనంతా పూర్తి చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి ప్రసాద్తో తన మనసులో మాట చెప్పింది. నేను ఈ సంవత్సరం ఎల్టీసీ అప్లై చేస్తాను, ఎక్కడికైనా వెళ్దామా అని. ఎక్కడికి వెళ్దాం అడిగాడు. సరదాగా వైజాగ్ వెళ్ళి భీమిలి, అరకు, బొర్రా గుహలు చూసొద్దాం. పిల్లలతో కష్టం అరుణ, నాకు చిరాకు. వాళ్ళ అల్లరి, ఉత్సలు, గోల ఎంజాయ్ చేయలేం అన్నాడు. పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళచ్చుగా, గోముగా అంది. నిజమే సుమా, నాకు ఈ ఆలోచన రాలేదు. ఓకే వెళ్దాం అన్నాడు. అరుణ పొంగిపోయింది. అమ్మయ్య ఇంత త్వరగా ఒప్పుకుంటాడు అనుకోలే. ఏ కళనున్నాడో, లేకపోతే లీవ్ లేదు, ఆడిటింగ్ అవుతుంది, ఛార్జీలు ఆఫీస్ వాళ్ళు ఇస్తే మిగతా ఖర్చులకు డబ్బేది అంటాడు అనుకుంది. ఆ రాత్రి మొట్టమొదటిసారిగా ఆనందంగా గడిపాను అనిపించింది ఆమెకి. తెల్లవారు లేస్తూనే అంది, మీ అమ్మగారికి మీరు చెప్పండి అని. ఎందుకు, నువ్వే చెప్పు. భయం దేనికి? భయం కాదు, ఊరికి మీరే చెప్పండి, నేను చెప్తే ఏమన్నా అనుకుంటారు. సరేలే చెప్తాను. నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఉల్లాసంగా పనిచేసుకుంది. రోజు కన్నా త్వరగా సునాయాసంగా పని అయిందనిపించింది. ప్రసాద్ స్నానం పూర్తి చేసి తనకి తల్లిదండ్రులకి ఉప్మా ప్లేట్ తీసుకుని వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. గదిలోంచి వినిపించే సంభాషణ కోసం అరుణ చెవులు రిక్కించుకొని వింటోంది. అమ్మా,
మీకు పిల్లలు బాగా మాలిమయ్యారా అడిగాడు ప్రసాద్. వాళ్ళ మొహం వాళ్ళకి మాతో గడిపే తీరికేదిరా, స్కూలు ట్యూషను వర్క్ అంటూ మీ ఇద్దరికన్నా బిజీగా ఉంటారు అన్నది లలితాంబ. తప్పదు కదా, ఈ రోజుల్లో ఇలా కష్టపడితే కానీ పెద్దయ్యాక సుఖపడలేరు. కాలం అలా అయిపోయింది. అంతా పోటీ యుగం, అన్నింట్లో పోటీయే. ఏం పోటీనో, సరదాగా ఎప్పుడూ ఆడుకున్నట్టుగా అనిపించలేదు నాకు. ప్రసాద్ కాసేపు ఏం మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అన్నాడు, నేను అరుణ ఊరుకు వెళ్ళాలనుకుంటున్నాం, పిల్లల్ని మీ దగ్గర వదిలేసి. ఏ ఊరు? వై కాదు తిరుపతి అన్నాడు. వైజాగ్ అంటే ఇప్పుడు ఎందుకు అక్కడికి, ఎవరున్నారు అని అడుగుతారనిపించింది. సరదాగా తిరగడానికంటే దానికోసం అక్కడ దాకా ఎందుకు అంటారని చటుక్కన తిరుపతి అన్నాడు. తిరుపతి? అలా అయితే అందరం కలిసి వెళ్ళొచ్చు కదా, 7 కొండల వాడి దర్శనానికి పిల్లల్ని తీసుకెళ్లకుండా ఎందుకు? పైగా మీ నాన్నగారు కూడా చాలా కాలమైంది తిరుపతి ఓసారి వెళ్ళి రావాలని నిన్ననే అన్నారు కూడా. జడ వేసుకుంటున్న అరుణ చేతిలో దువ్వెన జారి పడింది. దాంతోపాటు ఉత్సాహంగా గంతులేస్తున్న ఆమె గుండె కూడా జారి పడినట్టు అనిపించింది. ఆవిడ మాటలకి ప్రసాద్ ఏం జవాబు చెప్పాడో వినిపించలా. తర్వాత మామూలుగా అతను వెనకాల స్కూటర్ ఎక్కి ఆఫీస్ దగ్గర దిగిపోయింది. కానీ అతను కానీ ఆమె కానీ ఆ సంగతి ఏమీ మాట్లాడుకోలే. ఆ రోజు అప్లికేషన్లు ఇవ్వాలనుకున్న అరుణ ఇక దాని గురించి ఆలోచించలేదు. ఒక్క రాత్రే వస్తుంది మధురమైన కళ, అది కాసేపే. మధురంగా ఉంది కదా అని ఇంకాసేపు పడుకుంటే కళ కంటిన్యూ అవుతుందా? రాత్రి కలిగిన తీయని ఊహలు, రెక్కలొచ్చిన ఆశలు ఉదయానికల్లా చెదిరిపోయాయి. ఇక దాని గురించి ఆలోచించినందువల్ల ప్రయోజనం ఏముంది అనుకుంది. అన్యమనస్కంగా పని చేసింది. పోస్ట్లో తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది మధ్యాహ్నం. అన్నయ్య అమెరికా వెళ్తాట, వచ్చే నెలలో వీసా ఏదో రావాలట. మీ నాన్నగారు ఆరోగ్యం బాగాలేదు, ఆ ఉద్యోగం ఏదో అక్కడే చేసుకోవచ్చు కదా ఇక్కడే అని అంటున్నారు. వాడు మాత్రం అక్కడికే వెళ్తానని ఖచ్చితంగా చెప్పాడు. మీ వదిన కూడా అదే బాగా అనిపిస్తోంది. ఇండియాలో ఉంటే ఎదుగుదల ఉండదట. ఏమిటో మీ ఇద్దరు చెరో చోట, మేమిద్దరు రెక్కలు దిగి ఇక్కడ చాలా దిగులుగా ఉందమ్మడు. నువ్వు కూడా వచ్చి చాలా రోజులైంది, ఏడాది దాటుతుంది. విజయవాడ ఎంత దూరం అని. ఈసారి దసరా సెలవుల కన్నా మీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని వస్తే బాగుంటుంది. మళ్ళీ అన్నయ్య అమెరికా వెళ్తే ఎప్పటికి కలుసుకుంటారో అల్లుడి గారికి నా మాటగా చెప్పు. మీ నాన్నగారితో వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేయిస్తాను. పిల్లలు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా చూసుకో. మీ అత్తగారు మామగారు కులాసానా? పెద్ద ఆవిడ నీకు కాస్త అండగా సాయంగా ఉన్నారని అనుకుంటాను. పేలవంగా నవ్వుకుంది అరుణ. అందరూ నీలాగా ఉంటారా అమ్మా అనుకుంది. అరుణ తల్లి సుశీల చాలా నెమ్మదస్తురాలు. తండ్రి కొంచెం మూర్ఖుడు. ఆయనతో ఇంతకాలంగా నెట్టుకొస్తూ కాపురం చేస్తోందంటే ఆవిడంత ఉత్తమరాలో అనిపిస్తుంది. ఎవరికైనా ఆవిడ నెమ్మదే. అరుణకు కూడా వచ్చింది. ఆవిడ కోడల్ని చాలా అపురూపంగా చూసుకుంటుంది. కొడుక్కి కోడలికి ఉదయం కాఫీ బ్రేక్ఫాస్ట్ గదిలో తీసుకెళ్ళిస్తుంది. కోడలు బాగా చదువుకున్న పిల్లని, హైదరాబాద్ పిల్లని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. దానికి తోడు శరణ్య కూడా గడసరి. ఇక తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు, పుట్టింట్లో ఎంతో గారాభం. యువతల పొల్లదీసి అవతల పెట్టే అవసరం లేకుండా పెరిగింది. శరణ్య తండ్రి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీరు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో 30 లక్షలు విలువ చేసే బంగ్లా ఉంది. బోలెడంత ఆస్తి సంపాదించాడు. అనుకోకుండా తన దగ్గరికే జూనియర్ ఇంజనీర్గా ఇంటర్వ్యూకి వచ్చిన హరీష్ని చూసి అతని తెలివితేటలు, చక్కదనం చూసి మెచ్చి ఉద్యోగంతో పాటు పిల్లను కూడా ఇచ్చాడు. ముందు అల్లుడిని ఇల్లరిక ఉంచుకోవాలనుకున్నవాడు మళ్ళీ ఏమనుకున్నాడో విజయవాడకే పోస్టింగ్ ఇచ్చి కూతుర్ని శాస్త్రోక్తంగా అత్తగారింటికి పంపించాడు. ముందు కొంతకాలం శరణ్య అత్తగారింట్లో ఉండడానికి రాద్ధాంతం చేసింది. కానీ అత్తగారి మంచితనం, ఆవిడ శ్రద్ధగా వండి పెట్టడం చూసి సర్దుకుపోయింది. పుట్టింట్లో వంట మనిషి చేసి పెట్టిపోతే ఎప్పుడో ఎవరికి వాళ్ళు పెట్టుకొని తినటం, నచ్చి నచ్చక తిన్నంత తిని వదిలేయటం, ఆకలి తీరక బయట ఫాస్ట్ ఫుడ్స్ తినటం, ఈ బాధలన్నీ పోయి కమ్మగా వండి పెట్టే అత్తగారు దొరకడం అదృష్టంగా భావించింది. పెద్ద ఇల్లు, సెపరేట్గా గది, అత్తగారి మంచితనం, భర్త అనురాగం ఉన్న ఒక్క ఆడపడుచు దూరంగా ఉండటం, మామగారు ఇల్లు పట్టించుకోని మనిషి, ఇంకా అక్కడ ఉండటానికి ఆ అమ్మాయికి ఏం అభ్యంతరం కనిపించలా. ఎటొచ్చి తన బ్రతికే ఇలా అయింది. హైదరాబాద్ అంటూ మురిసిపోయింది. ఏముంది హైదరాబాద్లో? విరక్తిగా అనుకుంది అరుణ. అమ్మ నాన్న కూడా వస్తారట, ఏం చేద్దాం అన్నాడు ఆ రాత్రి ప్రసాద్. వాళ్ళు వస్తానన్నది తిరుపతికి, కానీ మనం వెళ్ళేది వైజాగ్ కదా. వైజాగ్ అంటే ఎందుకు ఏమిటి అని 1,00,000 ప్రశ్నలు వేస్తారని తిరుపతి అని చెప్పాను. నాకేం తెలుసు? ప్రయాణం క్యాన్సిల్ అయిందని చెప్పండి. ఎందుకు లేరు, నా వెళ్ళొద్దాం. భగవంతుడి దర్శనానికి వెళ్తే తప్పే ఉంది. ఈసారి నా ఎల్టీసీ పెట్టుకుని చక్కగా ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ అన్నీ చూసొద్దాం. నాకు ఆల్ ఇండియాకి వెళ్ళే అవకాశం ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. అరుణ మాట్లాడలేదు. పిల్లల్ని తీసుకెళ్ళటానికే విసుగనిపించే ఈయనకి ఆ ముసలాళ్ళని తీసుకుని ఎలా వెళ్ళాలనిపించింది. మాట్లాడమే. ఆమె ముఖం చుబుకం పట్టుకుని తన వైపుకు తిప్పుకుని అడిగాడు, ఏం మాట్లాడను? పెళ్ళైన దగ్గర నుంచి మీతో కలిసి సరదాగా హాయిగా అనేక చోట్లకు వెళ్ళాలని కలలుగన్నాను. ఒక్కటి కూడా తీరలేదు. మొట్టమొదటిసారి చిన్న కోరిక కోరాను, ఇది కూడా తీరదా?
శని ఆదివారాలు వాళ్ళ కోసమే ఖర్చు పెడతాను, సెలవు రోజులన్నీ వాళ్ళ కోసమే. నాతో 4 రోజులన్నా ఏకాంతంగా గడపాలని మీకు ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. అబ్బా, జీవితం అప్పుడే అయిపోయిందా ఏమిటి? ఇంకా బోలెడు జీవితం ఉంది, తర్వాత వెళ్దాం అన్నాగా కొంచెం విసుగ్గా అన్నాడు. అరుణ నిట్టూర్చింది. జీవితం అప్పుడే అయిపోయిందో ఇంకా ఉందో ఎవరికి తెలుసు? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని నీటి బుడగలాంటిది ఈ జీవితం. నిజానికి జీవితం చాలా సుదీర్ఘమైందంటారు, కానీ చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అమాయకత్వంతో కొంత, అసహాయతతో కొంత, బాధ్యతలతో కొంత, అనారోగ్యంతో కొంత గడిచిపోతే మిగిలింది ఎందుకు పనికొస్తుంది? కృష్ణ రామ అనుకోవడానికి తప్ప. ఈ వాస్తవం తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ముందు ముందు బోలెడు జీవితం ఉందంటూ అనేక పనులు, సుఖాలు, ఆనందాలు వాయిదా వేస్తుంటారు. చివరికి ఏమవుతారో మీ ఇష్టం అంటూ పక్కకు తిరిగి పడుకుంది. రేపు ఎల్టీసీ అప్లై చేయి అన్నాడు. ఎల్టీసీ నాకు పిల్లలకి మాత్రమే ఇస్తారు, మీరు అవైల్ చేసుకోకపోతే మీకు ఇస్తారు, మీ అమ్మకే నాన్నకే ఇవ్వరు, కొంచెం విసురుగా అంది. సరే అయితే నువ్వు చేయకు, నేను చేస్తాను. నాకైతే మా అమ్మకి నాన్నకు కూడా ఇస్తారు, కనీసం ఛార్జీలు అయినా కలిసి వస్తాయి. మరి ఆగ్రా, ఢిల్లీ అవన్నీ ఎప్పుడు వెళ్దాం? చురుగ్గా అడిగింది. కొన్ని క్షణాల క్రితం వాగ్దానం చేసి మళ్ళీ తిరుపతికి అప్లై చేస్తానంటున్న భర్త మొహంలో భావాలు వెతుకుతూ తర్వాత షెడ్యూల్లో వెళ్ళొచ్చుగా పక్కకు తిగిల్లాడు. అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అన్నమాట. బరువుగా కళ్ళు మూసుకుంది. ప్రసాద్ మర్నాడు ఆఫీస్ నుంచి వస్తూ టికెట్లు బుక్ చేయించుకొచ్చాడు. 4 రోజుల్లో ఇంటిలిపాది తిరుపతి బయలుదేరారు. ఇక ఆ రోజు సెకండ్ సాటర్డే. అరుణ సోమవారం నుంచి బుధవారం దాకా లీవ్ పెట్టింది. ఆ సాయంత్రం వెంకటాద్రికి బయలుదేరాలి. సూట్ కేసులో చీరలు, ప్రసాద్ బట్టలు సర్దుతోంది అరుణ. అనన్య తన టెడ్డీ బేర్ తీసుకొచ్చి, మమ్మీ ఇది కూడా సూట్ కేసులో పెట్టు అంది. ఇదేందుకే, ఉన్న లగేజీ సరిపోకనా? తీసి పక్కన పెట్టేసింది అరుణ. ఐ వాంట్ మై మంకీ అంటూ గొడవ చేస్తూ ఏడుపు మొదలెట్టింది. అబ్బబ్బా, ఏమిటా ఏడుపు? చంపుతా, నోరుమై కసిరింది. ఐ వాంట్ కమ్ విత్ యూ. అనన్య విసురుగా మంకీ బొమ్మ తీసుకుని బయటకు పరిగెత్తింది. హాల్లో ఆదిత్య, ప్రసాద్ కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. అనన్య ప్రసాద్ భుజం మీద వాలి గారాలు పోతూ అంది, డాడీ నా మంకీ బొమ్మ తీసుకెళ్తానంటే మమ్మీ వద్దంటోంది. బ్యాడ్ మమ్మీ. బయలుదేరే రోజు పులిహార, పూరీలు చేయటం, సామాను సర్దటం, పిల్లలకు కావాల్సిన చిరుతిళ్ళు, ఎమర్జెన్సీ మెడిసిన్ తీసుకోవటం వగైరా దగ్గర నుంచి తిరిగి వచ్చిందాకా ప్రసాద్తో గంట కూడా ఏకాంతంగా గడిపే అవకాశం రాలేదు అరుణకి. తిరిగి హైదరాబాద్ చేరేటప్పటికి ఒళ్ళంతా పచ్చి పుండులు అయిపోయింది. 102 డిగ్రీల జ్వరంతో 4 రోజులు సెలవు పొడిగించింది. ఆ 4 రోజులు లలితాంబ వంట చేస్తే ప్రసాద్ పిల్లల పని చూసుకున్నాడు. అయితే బియ్యం ఎన్ని పోయాలి, కందిపప్పు ఎంత పోయాలి, కూరలు 1/4 కిలో వండాలా, మీ పిల్లలు కారాలు తింటారా, నా వంట నచ్చుతుందో లేదో, ఉప్పు ఎక్కడుంది, ఆవాలు ఎక్కడున్నాయి, సరుకుల డబ్బాలు సరిగా సర్దుకోలేదేంటి అనే రకరకాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక జ్వరం తాలూకు నీరసం కన్నా మరో నీరసం ఎక్కువైంది అరుణకి. జ్వరం పూర్తిగా తగ్గకుండానే తిరిగి తన రొటీన్ బాధ్యతలుగా ఛార్జీ తీసుకోవాల్సి వచ్చింది. 2 రోజులు అలాగే ఇంట్లో పని, ఆఫీస్ పని బాగా అలసిపోయి మళ్ళీ మనసాన పడింది. ఈసారి కన్నీళ్లు కారిపోతుంటే అంది, నేను ఒక వారం రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్తాను, పిల్లలకు కూడా దసరా సెలవులు వస్తున్నాయిగా. అలాగే వెళ్ళు, నేను కూడా వస్తాను పండక్కి 2 రోజుల ముందు, సరేనా అన్నాడు. అసలే మనసంతా చెమ్మగిల్లుందేమో. అతను అనురాగంతో కళ్ళు వర్షించసాగాయి. ఏడవ కారు, ఈ మాత్రానికి ఏడిస్తే ఎలా? టేక్ ఇట్ ఈజీ, ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ లైఫ్. మనం ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం, బోలెడంత జీవితం ఉంది ముందు ముందు అన్నాడు ఆమె నుదుటి మీద వెంట్రుకలు సవరిస్తూ. దసరా సెలవులకి పిల్లలతో పాటు వారం ముందు అరుణ పుట్టింటికి వెళ్ళింది. దుర్గాష్టమి నాడు ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ కాసిన రోజులు సరదాగా ఆహ్లాదంగా గడిచిపోయాయి. ఇక కాలం చకచకా నడిచేసింది. ఆదిత్య ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అనన్య మెడిసిన్ సెకండ్ ఇయర్. ప్రసాద్, అరుణ వయసుకు వచ్చారు. భాస్కరం, లలితాంబ వృద్ధులైపోయారు. ఇప్పుడు వాళ్ళకి మంచం మీదకే అన్నీ. ఇదివరకటి కన్నా వాళ్ళకి సేవలు ఎక్కువగా చేస్తుంది అరుణ. 3 ఏళ్ల ముందే రిటైర్మెంట్ తీసుకుంది. ఇప్పుడు ఆమెకి 55 ఏళ్ళు. వెనక్కి తిరిగి చూసుకుంటే తమ జీవితంలోని మాధుర్యం ఏమనుభవించిందో ఆమెకేం తెలియటం లేదు. ఇప్పుడు అన్నిటికీ నిర్లిప్తంగా అయిపోయింది. పిల్లలు సినిమాకి వెళ్దామన్నా నాకు ఓపిక లేదురా, మీరు వెళ్ళండి అంటోంది. మరో 4 ఏళ్ళు గడిచాయి. అత్తగారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. అనన్య తన క్లాస్మేట్ శ్రీహర్షను ప్రేమించింది. ఆ అబ్బాయిని ఇచ్చి కన్యాదానం చేశారు అరుణ, ప్రసాద్. ఆదిత్య కూడా తన క్లాస్మేట్ని ప్రేమించి ఆమెను చేసుకుంటా అన్నాడు. ఆ అమ్మాయి కన్నడం అయినా కాదంటానే కారణం కనిపించక ఆదిత్య పెళ్లి కూడా చేసేశారు. ఇప్పుడు ప్రసాద్, అరుణ పెద్దవాళ్ళు అయిపోయారు, రిటైర్ అయిపోయారు. అనన్య ఆమె భర్త సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు. ఆదిత్యకి ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాడు. అతని భార్య గోపిక సత్యం కంప్యూటర్స్లో చేరింది.
వాళ్ళిద్దరూ హైటెక్ సిటీకి దగ్గరగా మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని విడిగా వెళ్ళిపోయారు. ఇంతకాలం ఇంటి నిండా జనంతో కళకళలాడిందేమో, ఇప్పుడు ఇద్దరే ఉంటే బోసిగా ఉంది అరుణకి. ఆ రోజు ఆదివారం ప్రసాద్ కాఫీ గలిపించి తాను కప్పు తీసుకుని పెరట్లో తిరుగుతూ అడ్డదిడ్డంగా పెరిగిపోయి పెరడంతా తుప్పల్లా పెరిగిపోయిన మొక్కల్ని చూస్తూ కాఫీ తాగడం పూర్తి చేసి మొత్తం గడ్డి మొక్కలన్నీ పీకేస్తోంది అరుణ. అరుణ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ వచ్చిన ప్రసాద్ ఆమె దగ్గరగా నడిచి భుజం మీద చేయేసి ఆప్యాయంగా నవ్వాడు. ఆప్యాయంగా అన్నాడు, ఇంతకాలం పని పని అని క్షణం తీరిక లేకుండా పని బాధ్యతలు, ఇప్పుడు ఇంత ఖాళీ సమయం ఏం చేయాలో తెలియటం లేదు కదూ. అరుణ నవ్వింది. తెలియకే, చేయదలుచుకుంటే బోలెడు పని ఉంది. చూడండి చిక్కుడు పాది ఎలా అయిపోయిందో. గులాబీ కొమ్మలు కట్ చేసి ట్రిమ్ చేయాలి. మల్లె పందిరి చూసారా, పడిపోతుంది. కర్రలు సరిగా పాతి సరిచేయాలి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేయాలి. నీళ్లు సరిగా పట్టడం లేదు. ఇప్పటి నుంచి రోజు క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి, మందులు వేయాలి. అబ్బో, బోలెడు పనుందే, ఆశ్చర్యంగా అన్నాడు ప్రసాద్. మన బాధ్యతలు తీరిపోయాయి కానీ ఈ పసిపిల్లల బాధ్యత మన మీద ఇంకా ఉంది, అప్పటికీ ఉంటుంది అని చిక్కుడు పాదు నుంచి ఎండిపోయిన ఆకులు తీసేస్తూ ఆమె చేస్తున్న పని తదేకంగా చూస్తూ 15 ఏళ్ల క్రితం ఆమె కోరిన కోరిక గుర్తు తెచ్చుకున్నాడు ప్రసాద్. పాపం ఆమె కోరిక చాలా చిన్న కోరిక. తను తీర్చగల స్తోమత ఉండి కూడా తీర్చలేకపోయాడు. కారణం ఒక్కటే, ఎప్పటికప్పుడు మీద పడుతున్న రకరకాల బాధ్యతల ఒత్తిడి. అటు కన్నవాళ్ళ మనసు కష్టపెట్టలేక, ఇటు భార్యను సంతోషపెట్టలేక నలిగిపోయాడు. అరు, వైజాగ్ వెళ్దామా అడిగాడు. ఇప్పుడా? దేనికి? అవును, దేనికి? ఆమె కాకతాళీయంగానా అన్నా. అలా అనటంలో అతనికి వెటకారం వినిపించినట్టు అనిపించింది. దేనికి? ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం అని అడుగుతున్నట్టే అనిపించింది. అదే అరకు బొర్రా గుహలు. పక్కున నవ్వింది. ఈ వయసులో బొర్రా గుహలు చూడగలమనేనా? ఏంటండి అవన్నీ ఎక్కాలి దిగాలి, చాలా కష్టం. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసింది, మీకు బీపీ వచ్చేసింది. ఉసూరు మంది ప్రసాద్కి. అంతేనే, తను ఇంకా ముసలివాడైనట్టేనా? ఇది వరకు చాలాకీగా ఉండలేరా ఇద్దరు ఇదివరకు లాగా? పోనీ అరకు వెళ్దాం. నాకు ఆ రోజు నువ్వు అడిగింది గుర్తుంది అరుణ. ఇప్పుడు వెళ్దామా? మనకి ఇంక అడ్డే ఉంది. అరుణకు కూడా అనిపించింది, అవును ఇప్పుడు అడ్డే ఉంది, హాయిగా తిరగచ్చు. తిరుగుతుంటే అదే వస్తుంది ఓపిక. అలాగే వెళ్దాం. ఓకే, నేను వెళ్ళి టికెట్స్ తెస్తాను అంటూ బట్టలు మార్చుకోవడానికి హుషారుగా లోపలికి వెళ్తున్న ప్రసాద్ని చూసి నవ్వుకుంది అరుణ. వచ్చే శనివారం వాళ్ళు వైజాగ్ వెళ్ళటానికి టికెట్స్ దొరికాయి. ఇద్దరు 10 ఏళ్ల వయసు తగ్గిపోయినట్టు హుషారుగా ఏర్పాట్లు చేసుకోసాగారు. వైజాగ్, అట్నుంచి అరకు, సింహాచలం, భీమిలి, విజయనగరం, అరసవెల్లి మొత్తం ప్లాన్ గీశాడు ప్రసాద్. కొంచెం జంతికలు కజ్జికాయలు చేసింది అరుణ. ఇద్దరు చెరో సూట్ కేసులో బట్టలు సర్దుకున్నారు. సెపరేట్ బ్యాగులో టూత్ బ్రష్లు, పేస్టు, దువ్వెన, పౌడరు, సబ్బు, సర్ఫ్, మైసూర్ శాండిల్ సోప్స్, ఇద్దరి మందులు అన్నీ సర్దుకున్నారు. ఒక బాస్కెట్లో తిండి సామాను సర్దింది అరుణ. అవి ఇవి సర్ది లగేజీ పెంచకు, నువ్వు మొయ్యలేవు, నేను మొయ్యలేను. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అన్నాడు ప్రసాద్. నాకు తెలియదా, అన్నీ అవసరమైనవే సర్దాను, ఇవి కూడా లేకపోతే ఎలా అంది అరుణ. సాయంత్రం 7:30కి ట్రైను. అరుణ ఇల్లంతా నీట్గా సర్ది స్నానానికి వెళ్ళింది. ప్రసాద్ రెడీ అయి కూర్చున్నాడు. అరుణ స్నానం చేసి తెల్లని గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గులాబీ రంగు పూలున్న తెల్ల చీర కట్టుకుని పౌడర్ రాసుకుని జడలో మల్లెపూలు పెట్టుకుని గుమగుమలాడుతూ వచ్చింది. శోభనం పెళ్లి కూతురులో ఉన్నావు అన్నాడు ప్రసాద్ ఆమెను ఆపాదమస్తకం చూస్తూ. చాలేంటి, చిరు కోపంతో కసిరి గోడ గడియారం చూసింది. ఇంకా టైం ఉంది. పిల్లలకు ఫోన్ చేసి చెప్పారా అడిగింది. ఇప్పుడు చెప్తాను అంటూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. నీ కూతురో కొడుకో, 100 ఏళ్ల ఆయుష్ అంటూ రిసీవర్ తీసుకుని హలో అన్నాడు. అవతల నుంచి అనన్య స్వరం నీరసంగా ఉంది. అమ్మ ఉందా నాన్న? ఉందమ్మా. మేము అతను ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే అంది అనన్య. అమ్మకి ఇవ్వు నాన్న, నీతో మాట్లాడుతుందట అంటూ అరుణకిచ్చాడు. చెప్పు తల్లి. అమ్మ, నాకు వారం నుంచి వాంతులు, కళ్ళు తిరుగుతున్నాయి, పని చేసుకోలేకపోతున్నాను, క్లినిక్ కూడా వెళ్ళటం లేదు, ఏమీ తినాలనిపించడం లేదమ్మా, నువ్వు రా అమ్మా. అంతా వింటున్న అరుణమొహంలో మారుతున్న రంగులు చూస్తున్న ప్రసాద్ కంగారుగా అడిగాడు, ఏమైందరు? దీర్ఘంగా శ్వాస వదిలి రిసీవర్ పక్కన పెట్టేస్తూ చిన్నగా నవ్వింది. ఏమిటి, ఏమైంది అన్నాడు మళ్ళీ. ఏం లేదండి, మీరు తాత నేను అమ్మమ్మ కాబోతున్నాం. వైజాగ్లో గడిపే వారం రోజులు అమ్మాయి ఇంట్లో గడుపుదాం పదండి, అన్నీ సర్దేయండి అంటూ చలనరహితంగా లేచి లోపలికి వెళ్ళిపోతున్న అరుణ వైపు వెర్రిగా చూశాడు ప్రసాద్. అనన్య గర్భవతి. మళ్ళీ అరుణ భుజాలపైన మరికొన్ని బాధ్యతలు పడ్డాయి. అరుణ ఆరోగ్యం కనిపెట్టి ఉండటం, ఆమెకిష్టమైనవి చేసి పెట్టడం, సీమంతం హడావిడి, డెలివరీ, బాబు పుట్టడం, వాడి ఆలనా పాలనలతో మరో 5 ఏళ్ల వయసు పెరిగింది ప్రసాద్ అరుణలకి. బాబు స్కూల్కి వెళ్తున్నాడు. ఆదిత్య కూడా పాపాయి పుట్టింది. సరదాలు షికార్ల వయసు దాటిపోయింది ఆదిత్య కూడా.
ఆ ఆలోచన పోయింది. మానవుడు మానవరాలతో ఆడుకోవటం, వాళ్ళ ముద్దు ముచ్చట్లు వీటితో గడిచిపోయింది. ఇప్పుడు పిల్లలు చూడకుండా ఒక వారం రోజులు కూడా ఉండలేకపోతున్నారు ఇద్దరు. ఇక ఇల్లు అద్దెకిచ్చేసి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర ఉండొచ్చు కదమ్మా అన్నారు ఆదిత్య అనన్య. అవును, అలా చేయొచ్చు కదా మనం అన్నాడు ప్రసాద్ ఒకరోజు. వద్దండి, ఈ ఇల్లును వృద్ధాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను అంది అరుణ. వృద్ధాశ్రమమా? దేనికి? ఎందుకు వచ్చిందా ఆలోచన? అదేంటమ్మా, అసలు ఆలోచన ఏంటి? బోలెడన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాటిలో మనుషులే లేరట అంది అనన్య. వృద్ధాశ్రమాలు కావాలి అనన్య, చాలా కావాలి. పెద్దవాళ్ళంతా 60 దాటగానే ఆశ్రమంలో ఉంటే పిల్లల జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది. లేకపోతే జీవితంలో పూర్తిగా నిలదొక్కుకోకుండానే పెద్దవాళ్ళ బాధ్యతల మీద పడతాయి. వాళ్ళ రోగాలు, రొస్టులు, సేవలు, వీటితో పిల్లల కెరీర్ దెబ్బతింటుంది. యవ్వనం మొత్తం బాధ్యతలతో గడిచిపోతుంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే వృద్ధాప్యం వచ్చేస్తోంది. ప్రసాద్ చెవులకు ఆవిడ స్వరంలో లీలగా మెదిలిన జీర వినిపించి చెక్కితుడై చూశాడు. ఇంత వేదన ఉంది అరుణ గుండెల్లో, మరి ఇన్నేళ్ళు ఈ బాధ్యతలన్నీ ఎలా మోసింది? ఆశ్చర్యంగా చూస్తున్న అతని కళ్ళకి ఆమె వెనకాల ఉన్న కిటికీలోంచి దూరంగా అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకా నారింజ రంగు అలుముకున్న ఆకాశం కనిపిస్తోంది. పొద్దు వాలిపోతోంది అరుణ. లైటు వేవు అన్నాడు ఆయన. ఆవిడ నెమ్మదిగా లేచింది. ఇక ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కానీ కథ వెనుక అసలు కథ ఏమిటో రచయిత్రి గారు మనకేం చెప్తున్నారో విందాం. సాధారణ మధ్యతరగతి జీవితాల్లో కొందరికి, ముఖ్యంగా సగటు గృహిణికి చిన్న చిన్న కోరికలు కూడా గగన కుసుమాలే. గృహిణిగా కుటుంబ బాధ్యతలు, తల్లిగా పిల్లల బాధ్యతలు, భార్యగా భర్త బాధ్యతలు, కుటుంబ సభ్యుల బాధ్యతలు, నేటి ఆధునిక గృహిణికి అదనంగా చేరిన ఉద్యోగ బాధ్యతలు, ఇవి కాక ఆర్థిక ఇబ్బందులు, వీటితో చిన్న కోరిక కూడా తీరకుండానే వృద్ధాప్యాన్ని చేరటం చాలా విషాదం. చాలామంది జీవితాలు కోరికలు తీరని అసంతృప్తితోటే ముగిసిపోతాయి కూడా. ఎవరూ కూడా బాధ్యతల నుంచి పారిపోయి బతకాలనుకోరు. కానీ ఆ బాధ్యతల్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా భాగం పంచుకుంటే ఎంత బాగుంటుంది. కోడలంటే కేవలం అత్తామామలకి సేవకురాలే కాదు, తమ కుటుంబంలో శాశ్వతంగా కలిసిపోయి బ్రతికే ఒక స్త్రీ అని, ఆమెకు కూడా కోరికల ఆశలుంటాయని గ్రహించి తదనుగుణంగా ఆదరించే అత్తామామలు లభించే అదృష్టం కొందరికే ఉంటుంది. అలాగే భార్య మనసు తెలుసుకుని నిరంతర చాకిరీతోనో బాధ్యతలతోనో సతమతమయ్యే ఆమెకు అప్పుడప్పుడు కొంత ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించే భర్త దొరకడం కూడా అదృష్టమే. అరుణ లాంటి స్త్రీలు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అటు యవ్వనంలో, ఇటు మధ్య వయస్సులో, ఆఖరికి వృద్ధాప్యంలో కూడా వెంటబడి తరిమి కొట్టే బాధ్యతలు వారికి ఎలాంటి జీవితాన్ని, ఆనందాన్ని అందించవు. ఇంకా బోలెడు జీవితం ఉంది, అనుభవిద్దాంలే అనుకునే ప్రసాద్ లాంటి వాళ్ళకి చివరికి కానీ అర్థం కాదు జీవితం ఎంత చిన్నదో. ఈ ఆలోచనలకు రూపమే పొద్దు వాలిపోయింది కథ. నా ఈ కథకు బహుమతినిచ్చి ఆదరించిన కౌముదికి, రచనా మాసపత్రికకి నా కృతజ్ఞతలు. ఇట్లు అత్తలూరి విజయలక్ష్మి గారు. అదండి, ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్ యూ.